ఉంది సార్. ఓకే. ఉంది. ప్రభుత్వం ఎలా వచ్చారు? ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. మీ సమస్యలు తీర్చడం మూడేళ్లలో అసలు సమస్యలు తీర్చడం ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డికి అయితే ఒక్కటే భయం ఉంది సార్. నేను ఎప్పుడు కుర్చీల నుంచి దిగిపోతానో తెలియదు నాకు. ఉన్నది సంపాదించుకొని నేను బయట పడాలి. అది మాత్రం మనకి కంపల్సరీ ఉంది రేవంత్ రెడ్డికి. ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి రాడు, కంపల్సరీ రాడు సార్. మీ సమస్యలు ఇమ్మీడియట్లీ తీరాలి కంపల్సరీ. అవుట్ సోర్సింగ్ ని గవర్నమెంట్ చేయాలి. పోనీ గవర్నమెంట్ చేయకుండా సరే ఆర్టీసీ అయినా కాంట్రాక్ట్ తీసుకొని మాకు ప్రాపర్ శాలరీ ఇవ్వాలి, ప్లస్ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ ఇవ్వాలి మాకు. రైట్ సిస్టర్, మీరు మాట్లాడింది చాలా బాగుంది. బట్ మీరు అడిగారు క్వశ్చన్ నన్ను, టెలికాస్ట్ చేస్తారా లేదా అని. నిజంగా మాట్లాడారు, నిజంగా అని. నేను టెలికాస్ట్ చేయలేనప్పుడు నా నంబర్ తీసుకో, నాకు ఫోన్ చేయి. ఎందుకు టెలికాస్ట్ కాలేదన్నా అని అడుగు. తప్పకుండా టెలికాస్ట్ అవుతుంది. నీ ఆవేదన రేవంత్ రెడ్డికి చెప్తా. తెలియాలి సార్. ఇలా తెలిస్తేనే 1 by 1 ఇలా మాట్లాడుకుంటూ పోతే మీరు టెలికాస్ట్ చేయకుండా ఆపేసారు అనుకోండి, ఎవరికి తెలియదు మా మ్యాటర్స్, మా బాధలు అనేవి. అలాంటి అక్కడ నేను 1 hour నుంచి మాట్లాడదామని ఈ యోయో టీవీ ఛానల్ 1 hour నుంచి మాట్లాడదామని అనుకుంటున్నా, కానీ నాకు టైం సెట్ కాలే, ఇవ్వలేదు ఎవరు. ఇదే యోయో టీవీ ఛానల్ ఆర్టీసీ ఉద్యోగం కోసం ఎంత కష్టపడుతుంది అనుకో.